పూర్ణ మన వాళ్ళు అంటున్నారు. మన వాళ్ళంటే మీకేమైనా అర్థమవుతుందా లేదో తెలీదు. బేసిక్‌గా వి బోత్ कम्युनिटीज़ అంటే वी केम फ्रॉम द बंजारा कम्युनिटी. आपण आते आवाज पूर्ण तुमचे मजा आवाचं मस्त मजा आवाचं काही तीजर गुరించి शीतलाक वायाक आपण कल्चर मस्त आचरायचं पण ज्यादा काय नचायचं मन तीज मस्त इष्टम तीजर काय तो एक छोरी कुंवारी छोरी को करज से कंप्लीट का करज नहीं स्पोर्ट्स खरीदी ना थी ये ब्लेजर नहीं तो सूट नहीं तो दूसर काय ज्यादा कपड़ा हम देते तो ना आपण कपड़ा फेरेची दुकान आहे का फेरेची कम से कम పేరుచు కాకపోతే आपण कपड़ा పేరే అవకాశం అయిపోయింది అబ్బ మాత్రం ఖచ్చితంగా एक అభ్యర్థి తీజర్ మాత్రం ప్లాన్ कर रही हूं ఖచ్చితంగా అభ్యర్థి తీజర్ ఉన్న మాత్రం अपना कपड़ा पेरन हमार तांडे मात्र ఖచ్చితంగా అవును ప్రామిస్ yes promise भैया तू राखी बांधद ना అభ్యర్థన ఖచ్చితంగా మన తాతి సెలబ్రేట్ కరోచ్చు తప్పకుండా బికాజ్ ఈ ప్రోగ్రామ్ త్రూ రాఖీ కట్టించుకోవాల చెల్లితోని అని నెక్స్ట్ టైం ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి ఎప్పుడో తెలియదు మేబీ ఆగస్ట్ అనుకుంటా తొందరలోనే ఉంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ త్రూ ఎస్పెషల్లీ అంజలి గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నా టైం ఇప్పించింది పరిగెత్తుకుంటూ వచ్చాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా రాఖీ పౌర్ణమికి మనం కలుద్దాం గుర్తుపెట్టుకోండి అండ్ ఇలాంటి కోచ్ దొరకటం నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వేరే స్పోర్ట్స్లో పబ్లిసిటీ కూడా అంతే పీక్లో ఉంటుంది ఎంకరేజ్మెంట్ కూడా అంతే ఉంటుంది ఇది ఏదేమైనా మీలాంటి వాళ్ళు ఇండియాలో ఈ స్పోర్ట్ని నిజంగానే ఇంకా ఇది ఎంత పబ్లిసిటీ లేకపోయినా ఇంకా ప్రాచుర్యం చేయాలి ఇంకా పబ్లిసిటీ చేయాలి ఇంకా చాలామందిని ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వాలు కూడా మీకు చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫైనల్గా రెండు తెలుగు రాష్ట్రాలకి లేదంటే ఈ స్పోర్ట్స్ గురించి ప్రభుత్వాలకు కానీ లేకపోతే మీ సైడ్ నుంచి ఏం మెసేజ్ అని ఇవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ ఒక అడ్వాంటేజ్ వేరే స్పోర్ట్స్లో ఎంతవరకు ఉంది నాకు అంత ఐడియా లేదు బట్ ఈ స్పోర్ట్లో ఉన్న అడ్వాంటేజ్ని చెప్తాను అంటే ఒకటి ఇండివిజువల్గా వెదర్ నేను ఎవరెస్ట్ ఎక్కినా నేను ఏదైనా మౌంటైన్ ఎక్కినా నేను మౌంటైన్లో ఒక అచీవ్మెంట్ చేసిన అనేది ఒకటి రెండో వైపు చూస్తే అడ్వెంచర్ టూరిజం అనేది అంటే మీరు ఈ మధ్య చూస్తే అందరూ అడ్వెంచర్కి వెళ్ళడము ట్రెక్కింగ్కి వెళ్ళడము హిమాలయాస్లోకి వెళ్ళడము ఇది బాగా పెరిగింది సో ఈ అడ్వెంచర్ టూరిజం పెరుగుతున్న దాంట్లో ఎవరైతే ఈ క్లైమ్ చేసిరు కానివ్వండి అడ్వెంచర్లో ఉన్న వాళ్ళు ఒకటి ఇండివిజువల్ అచీవ్మెంట్ కాకుండా ఒక స్కిల్ లాగా తీసుకుంటే దాంట్లో ఎంపవర్మెంట్కి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓకే అంటే ఒక స్కిల్ లాగా ఎట్లా గైడ్ చేయాలి ఇప్పుడు ఒక ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలి ఎట్లా తీసుకెళ్ళాలి ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏదో వెళ్ళే ముందు వాళ్ళని ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి వీటన్నిటిలో మనము ఈ అడ్వెంచర్ చేసిన వాళ్ళని మనం ట్రైన్ చేయగలిగితే అటు అడ్వెంచర్ నార్మల్గా ఈ కార్పొరేట్స్ ఫ్యామిలీస్ ఎవరైనా అడ్వెంచర్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళగలిగిన గైడ్స్ మనకి తయారవుతారు అంటే ఇటు స్పోర్ట్ ప్రమోట్ అవుతుంది అటు స్కిల్ డెవలప్ అయ్యి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది మేము సేమ్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసి ఉండాలి యాక్చువల్లీ 18-19లో కాకపోతే మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్స్ రావడం వల్ల ఆ మిషన్లో ఉన్న 300-400 మంది యూత్కి బ్రేక్ వచ్చేసింది దెన్ ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు బట్ ఈ ఆపర్చునిటీ ఈ స్పోర్ట్లో ఉంది వేరే స్పోర్ట్లో మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత స్కూల్స్లో కానివ్వండి అక్కడ కానివ్వండి ఇప్పుడు ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నాట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏమంటాం మన జిహెచ్ఎంసీ పార్క్లో ఇక్కడ స్పోర్ట్స్ పెట్టి నేర్పిస్తున్నారు చూడండి అట్లాంటి వాటిలో ఛాన్సెస్ ఉన్నాయి బట్ అంటే నాకు తెలిసినంత వరకు వేరే స్పోర్ట్లోనే ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది ఇండివిజువాలిటీ ఉంటుంది అండ్ ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా నేను పలానా ఆయన నాకు తీసుకెళ్ళిండు పలానా అచీవ్ చేసిన లేడీతో నేను వెళ్ళాను అనేది చెప్పుకుంటారు అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూడొచ్చు ట్రెక్కింగ్లో వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు స్టోరీ షేర్ చేసుకుంటారు అది వీళ్ళకి ఎంపవర్మెంట్ అవుతుంది వీళ్ళకి ఉద్యోగం వచ్చినట్టు ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాళ్ళకి టూరిజము అవుతుంది లైఫ్ టైం అంటే ఫ్యూచర్ ఆశయం ఏంటంటే ఏం చెప్తారు మీ జీవిత ఆశయం అంటే ఏం చెప్తారు ఇంకో 1000 మంది పూర్ణాలను క్రియేట్ చేయాలనేది నా లక్ష్యం సూపర్ రైట్ ఏ ఆశయం కోసం అయితే నువ్వు ప్రయత్నిస్తున్నావో ఆ ఆశయాలన్నీ నెరవేర్తించాలి అండ్ ఆ దేవుడు కూడా సిద్ధింపజేయాలి ఆ ఆశయాలన్నీ అండ్ మీరు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసినట్లయితే ఓన్లీ ది వన్ స్పోర్ట్ వేర్ ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ట్రెక్కింగ్ చేయటం అనే దాంట్లో ఇండివిజువల్ గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది నీలాంటి పూర్ణాలు 1000 మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్కి మీ విలువైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్గా నా ఇంటర్వ్యూలో జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఇద్దరు ఒకేసారి
ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. సో ప్లీజ్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై హింద్. జై హింద్.